నాకు చాలామంది అసలు ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ అసలు ఎవరు లేకుండా అలా చేయడం అనేది గ్రేట్ థింగ్ అని అంటున్నారు. వెరీ హ్యాపీ. అదే. సో ఎప్పుడో RX 100 తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి పాయలు మిమ్మల్ని పదే పదే అడుగుతూ వచ్చానని చెప్పింది ఆమె సినిమా రిలీజ్ ముందు ఇంటర్వ్యూలో. ఐ మెసేజ్డ్ హిమ్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఐ మెసేజ్డ్ చేస్తా, సార్ నాకు వన్ మోర్ ఆపర్చునిటీ కావాలి అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రతి యాక్టర్స్ లైఫ్లో ఒకసారి వస్తుంది, నా లైఫ్లో ఈ ఆపర్చునిటీ దొరికింది, ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. సో మొత్తానికి ఆమెకి మళ్ళీ ఈ టైప్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఆమెను కూడా ఒక బోల్డ్ టైప్ క్యారెక్టర్లోనే చూపించారు. అంతకు మించినటువంటి ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక డేంజరస్ గేమ్ ఆడారు ఆమెతో మీరు. సో ఇది ఏమాత్రం ఆడటం కాదు, నాతో నేను కూడా ఆడుకున్నట్టు. సో అంటే ఈ క్యారెక్టర్కి వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అనుకున్నారా? అంటే పాయింట్ ఆఫ్ టైంలో మీరు అదితిని కూడా అనుకున్నారని చెప్పేసి. లేదు, అదేం లేదని నేను చెప్తాను. అదితిని ఎప్పుడు అనుకోలేదు. అదితికి చెప్పాను నేను మహాసముద్రం జరుగుతున్నప్పుడు, నెక్స్ట్ నేను ఈ మూవీ చేయబోతున్నాను, ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పి. అప్పుడు చెప్పారు. ఇప్పుడు మహాసముద్రం జరుగుతున్నప్పుడు చెప్పా తను నేను చేస్తాను అజయ్, అందుకని తర్వాత ఇప్పుడు తను అప్రోచ్ అవ్వలేదు. తన ఇంట్రెస్ట్ చూపించింది. ఈ మూవీ అనుకున్నప్పుడు చాలా మందిని నేను బాంబే ఒక న్యూ ఫేస్ నేను ఇంట్రడ్యూస్ చేద్దామా అనేది నాకు మైండ్లో థాట్ ఉంది. కానీ పాయల్ని ఎప్పుడు నేను అసలు అనుకోలే, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే తనని నేను ఇమాజిన్ చేయలేకపోయాను ఈ క్యారెక్టర్లో. అసలు నేను తను అసలు ఊహించలేదు. ఎందుకంటే చాలా పర్ఫార్మెన్స్ గురించి అది కదండి, ఆ విలేజ్ నేటివిటీ ఆ క్యారెక్టర్కి నేను తను ఊహించుకోలేదు. ఓకే, కొంచెం డార్కిష్ ఉన్న అమ్మాయి కావాలి, కలర్ తక్కువ ఉన్న అమ్మాయి కావాలి, చిన్న సింపతి ఉండాలి, ఆ ఫేస్లో ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఆడియన్స్ ఏడవాలి, ఆ ఇమేజ్ ఉండకూడదు. ఇవన్నీ నేను అనుకుని అసలు నేను పాయల్ని నేను అసలు మైండ్లోకి నేను అసలు తీసుకురాలేదు. సో చాలా మంది చూస్తున్నాను పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు ఇందులో. అంటే ఆడిషన్స్ చేశారా? చాలా మంది, నేను 40 మంది దాకా. అసలు ఒకళ్ళు కొత్త వాళ్ళని కదా తెలిసిన హీరోయిన్ కూడా. కొంతమంది భయపడ్డారు, అంటే కొంతమంది నేను ఎలా తీస్తానో తెలియదు కదా ఇప్పుడు వాళ్ళకి. సో ఆ టైంలో నాకు పాయలు ఇలా చూస్తున్నట్టుగా నేను చేస్తాను అనడం, నేను 2 days టైం అడిగా తన్ని. అడిగి అప్పుడు నేను తన్ని ఊహించుకోవడం మొదలుపెట్టాను స్టోరీలో, ఆ క్యారెక్టర్లో. అప్పుడు పాయలను పిలిచి నేను టెస్ట్ షూట్ చేస్తాను ఒకసారి అనేది, చిన్న లుక్ టెస్ట్ చేసాను, చిన్న టెస్ట్ షూట్ అవి చేసుకుని అప్పుడు ఓకే చేశాను. పాయల్ చేయడానికి అంటే తను ముందు నుంచి కూడా RX 100లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ తను ఒప్పుకుని చేసింది ఆ రోజు. తనకి నా మీద నమ్మకం, అంటే అజయ్ తీసుకెళ్ళగలడు క్యారెక్టర్ని, తనకు తెలుసుగా నా గురించి అంతా. అజయ్కి తెలుసు, అజయ్ వల్గారిటీ షాట్ అనేది పెట్టాడు తన లైఫ్లో, కానీ క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో బాగా తెలుసు అజయ్కి అని చెప్పి తనకు నా మీద బాగా నమ్మకం. అందుకే నాకు అలాగే మీరు ఏది చెప్తే చేస్తానని చెప్పి ఈరోజు అసలు పాయలకు వస్తున్న అప్రిషియేషన్ తన లైఫ్లో మళ్ళీ చెయ్యలేదు. అంటే ఇండియాలోనే ఎవడో ట్రై చేయలేని ఒక క్యారెక్టరైజేషన్ ట్రై చేసింది. తనకు ఆ పేరు ఎప్పటికీ నిలిచిపోయింది పాయల్కి. నిజానికి మీరు అన్నట్టు మీది డేంజరస్ గేమ్, ఆమెది డేంజరస్ గేమ్. సినిమా మాత్రం కొంచెం ఇదైనా కానీ ఆమెకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, ఇలాంటి క్యారెక్టర్ ఎలా ఒప్పుకుంది అని చెప్పి. సో ఇప్పుడు అది పేడ్ ఆఫ్ అన్నట్టుగా తన కష్టానికి తన ఎమోషన్ ఎంత ఎమోషనల్ అవుతుందంటే అంత ఎమోషనల్ అవుతుంది ఈరోజు. ఇది అందరి వల్ల కాదు కదా, ఇటువంటి డార్క్ లైఫ్లు డార్క్ క్యారెక్టర్స్ ఒప్పుకుని ఎవరు ఏ హీరోయిన్ చాలా తక్కువ మంది హీరోయిన్ చేస్తారు. అవును, చాలా తక్కువ. అంటే అసలు అందులో ఉన్న గాఢత అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తాం నిజంగా, ఇప్పుడు స్క్రీన్ మీద చేసేవన్నీ నిజాలు కాదు, ఇవంతా కూడా యాక్టింగ్. సో రెగ్యులర్ సినిమాలు చేసే వాళ్ళు హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, ఐశ్వర్య పీక్స్లో ఉన్నప్పుడు బెంగాలీ, ఆ డైరెక్టర్ పేరు మర్చిపోయాను, ఒక బెంగాలీ మూవీ చేసింది, ఎరోటిక్ మూవీ. అవి చేయాలి, అదే ఆర్టిస్టులు వాళ్ళు బయటికి తెచ్చుకోవాలి. ఒక్కొక్కటి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చేసేయాలి అంతే అప్పుడు. సో ఇప్పుడు అంటే పాయల్ని తీసుకొని మీరు ఒక కరెక్ట్ డెసిషన్ అనేది. పాయల్ నేను ఇప్పుడే కాదు, అప్పుడే నేను టెస్ట్ షూట్ చేసినప్పుడే అనిపించేసింది. నేను ఎప్పుడు అసలు నేను కరెక్ట్ అయితేను కానీ ఏ క్యారెక్టర్ ఎవరిని తీసుకోను. నాకు ఎప్పుడో తెలుసు పాయల్ కరెక్ట్ అని. ఆడియన్స్కి ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది అంతే.
సినిమా సంబంధించి ఇంకొక అందరికీ ఒక షాకింగ్ ఏంటంటే ప్రియదర్శిని ఎంట్రీ. ప్రియదర్శి అది మీరు ఆ పేర్లు చెప్పేస్తున్నారు, పేర్లు ఆపండి కొంచెం, అంటే రివీల్ అంటే చేయండి. ఏ క్యారెక్టర్ చేశాడు అనేది మేమేం అతను చెప్పట్లేదు ఉన్నాడని కూడా తెలియదు కదా. మాస్ క్యారెక్టర్, మాస్ క్యారెక్టర్. ఓకే. ఓకే, ఆ మాస్ క్యారెక్టర్లో యాక్చువల్గా మాస్ క్యారెక్టర్లో ఇక ఒకటి రివీల్ అయింది అని చెప్పడం కూడా ఇది కాదు, పేరు చెప్తే పర్వాలేదు, కానీ అతను ఎంట్రీ అనేది ఉంది అంటే ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు కదా. అంటే ముందు చెప్పేస్తాను స్టోరీలన్నీ. అందుకే నేను చాలా సినిమా ముందు ఎవరికి తెలియదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చెప్పుకుంటారు. మీరు ఎంత హైట్ చేసినా కరెక్టే అది, కానీ మనం అతను ఏ క్యారెక్టర్ చేశాడు, ఎట్లా వస్తాడు అనేది ఎవరికి తెలియదు కదా. దాన్ని మాత్రం అలాగే హైట్ చేద్దాం. సో అది మాత్రం అంటే నాకేమనిపించింది అంటే కొంచెం అది ఎంట్రీ మాత్రం అదిరిపోయింది, కానీ కెమిస్ట్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కార్తికేయ పడితే ఇంకా బాగుండేదేమో ఇద్దరి మధ్య, అంటే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కదా దాంట్లో. ఇక్కడ కూడా ఉంటే స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కనిపిస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కొంతమంది అదే నాతో కూడా కొంతమంది అన్నారు. అతను బాగా చేశాడు, నో డౌట్ ప్రియదర్శి పర్ఫార్మెన్స్ గురించి. కానీ అనిపిస్తే అట్లా మీకు ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఇక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే? కార్తికేయ అనిపించింది, నేనే అడగలేదు తన్ని, ఎందుకంటే గెస్ట్ అపీరియన్స్ కదా, ఎందుకు తన్ని అడగడం. ఎలాగో మేము ఒక మూవీ చేద్దాం అనుకుంటున్నాం కార్తికేయ, సో అది పడగలేదు. ప్రియదర్శి మరీ హీరో ఉంటే చాలా చిన్నది అది, కానీ ఎమోషనల్లీ చాలా బాగుంటుంది. ప్లస్ చనిపోయేది ఎందుకు అని అనిపించింది నాకు. ఆ ప్రియదర్శి లాంటి క్యారెక్టర్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే ఏ ఇమేజ్ లేని ఒక హీరో ఉంటేనే బాగుంటుంది అనేది నాకు అనిపించి నేను ప్రియదర్శిని అనుకున్నాను. ఫస్ట్ ప్రియదర్శి యాక్చువల్లీ ఫోటో స్టూడియో వాసు క్యారెక్టర్ తీసుకున్నాను ఫస్ట్. తీసుకుని నెగిటివ్ రోల్ కదా, సరే ఇప్పుడు ప్రియదర్శికి ఉన్న పాజిటివ్కి బయట నేను అప్పుడే ఏదో సినిమా రిలీజ్ అయింది 1 year బ్యాక్, శర్వా గారిది, వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా, మరీ అసలు పాజిటివ్గా ఉన్నాడు. ఇతను నెగిటివ్ అంటే చాలా ఉన్నాయి, కాంటెంపరీ లైన్ ఉంది మొత్తం అంతా సినిమాలో, మళ్ళీ ఇది కూడా ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి అది ఇవ్వలేను దర్శి, మాస్క్ ఇస్తాను, మాస్క్ క్యారెక్టర్ చేసాను అని చెప్పి అది సింపుల్గా అనుకుని చేంజ్ చేశాను. అది బాగుంది, అది గెటప్ అదంతా కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే మీరు ఒక సినిమా రిలీజ్ అయ్యేదాకా ఏదైతే హైట్ చేశారో అది నిజంగా అందరికీ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అనిపించింది. సినిమా సంబంధించి అంటే ఇంత సీరియస్, యాక్చువల్గా సబ్జెక్ట్ అయితే సీరియస్ సబ్జెక్టు, దాంట్లో మీరు ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఫన్ ఎలిమెంట్స్ ప్రధానంగా అజయ్ ఘోష్, లక్ష్మణ్, కాశీరాజు, పులి, ఈ 2 క్యారెక్టర్లు. అజయ్ ఘోష్ గురించి మనకు అందరికీ తెలుసు, తను అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు, ప్రూవ్ చేసుకుంటున్నాడు అంత ఒకటే. కానీ అటువంటి వాటి చేత కూడా కాశీరాజు పాత్ర కనిపించేటట్లుగా మీరు చేయగలిగారు. అది అజయ్ ఘోష్ కనిపించాడు, కాశీరాజు కనిపించాడు, అలాగే లక్ష్మణ్ ప్లేస్లో పులి కనిపించాడు. చివర్లో మీరు ఆ పులి క్యారెక్టర్ మీద పెట్టిన షాట్ ఏదైతే ఉందో అది కూడా అమేజింగ్ అనిపించింది. సో మీకు వీళ్ళిద్దరిని ఈ కాస్టింగ్ విషయం కూడా మీకు అదే చాలా బాగా ఊళ్ళో ఉన్న క్యారెక్టర్లని అందరినీ కూడా మంచి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. సో మీకు వీళ్ళ నుంచి అజయ్ ఘోష్ బాగా బిజీ యాక్టర్, ఎలాంటి సహకారం మీకు? అజయ్ ఘోష్ గారు చాలా మంచి ఆయనండి, చాలా పర్ఫెక్ట్ పర్సన్ అతను. ఆయన అసలు ఒకసారి ఒక డేట్ ఇచ్చాడంటే తర్వాత ఎంత పెద్ద సినిమా వచ్చినా అసలు ఆ డేట్ మార్చడు ఆయన అసలు. అంటే అందులో కంప్లీట్ అవుట్డోర్ తీసాం కదా మేము, మొత్తం గోదావరి దగ్గర అవుట్డోర్ సినిమా అంతా కూడా. పాపం ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు తను. ఎప్పుడంటే మేము ముందే చాలా ప్లానింగ్తో ఉండేవాళ్ళం, షెడ్యూల్ ఇవన్నీ కూడా చాలా ప్రీ ప్లాన్, చాలా ప్లాన్తో ఉండేవాళ్ళం. ఇక పులి క్యారెక్టర్ అంటే పులి క్యారెక్టర్ మా ఊళ్ళో ఉన్నదే, మేము చూసిందే అది. అవునా? పేరు కూడా పులే, మేమే పిలిచేవాళ్ళం పులి అని. చచ్చిపోయాడు ఇప్పుడు పాపం లేడు. అంటే మాకన్నా చాలా పెద్ద ఆయన, ఇలాగే సేమ్ గెటప్, అదే గెటప్తో ఉండేవాడు. ఏదో కళ్ళు కూడా పోయి కనిపించినట్టు ఉండేది అతనికి. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పులిగా పెట్టాను నేను ఇందులో. కాశీరాజు పులి అంటే అది యూనో వాళ్ళిద్దరిది అసలు మామూలుగా పేర్లేదు, పడిపడి నవ్వి చచ్చిపోతున్నారు అసలు థియేటర్లో. అందులో ఈ కాశీరాజుకి నేను పెట్టిన 100 రూపాయల ఫిగరు, 50 రూపాయల ఫిగరు, రూపాయి పావుల ఫిగరు,
అవన్నీ బాగా వర్కౌట్ అయింది. అంటే పక్కా